జిల్లా కాంగ్రెస్ కు కంచుకోటగా మారింది. కానీ ఇప్పుడు అదే జిల్లాలో కాంగ్రెస్ నేతలే కూల్చేస్తున్నారా? మంత్రి ఒకవైపు, ఎమ్మెల్యే మరోవైపు, మధ్యలో పార్టీ హైకమాండ్. ఉమ్మడి నల్గొండలో ఇప్పుడు జరుగుతున్నది సాధారణ వర్గపోరు కాదు, ఒక పవర్ వార్. ఒక దళిత ఎమ్మెల్యే సొంత ప్రభుత్వం పైనే బహిరంగంగా తిరుగుబాటు ప్రకటించారు. నన్ను ఎమ్మెల్యేగా గౌరవించడం లేదు, నా నియోజకవర్గంలో నన్ను దాటేసి నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ సంచలన ఆరోపణలు చేశారు. అటు కోమటిరెడ్డి సోదరులు కూడా వెనకకి తగ్గడం లేదు. అంతేకాదు, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలుపు కోసం ప్రచారం చేసినందుకు కాంగ్రెస్ కార్యకర్తలందరికీ క్షమాపణలు చెబుతున్నాను అనే వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో పెను తుఫానుని సృష్టించాయి. ఇక్కడితో కథ ముగియలేదు. సూర్యాపేటలో కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చారు, కుర్చీలు ఎగిరాయి, పోలీస్ జోక్యం తప్పలేదు. పరిస్థితి చేదాటడంతో జగ్గారెడ్డి గారు రంగంలోకి దిగి 7 పేజీల సీక్రెట్ రిపోర్ట్ హైకమాండ్ కి సమర్పించారు. ఆ రిపోర్ట్ లో అసలు ఎవరిని బాధ్యతలుగా పేర్కొన్నారు? కాంగ్రెస్ లో ఇది చిన్న గొడవ లేక రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మొదటి పొలిటికల్ షాకా? ఈ యుద్ధంలో గెలిచేదెవరో తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఫుల్ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాం. అస్సలు మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. ఇలాంటి మరెన్నో పొలిటికల్ అనాలిసిస్ కోసం చూస్తూనే ఉండండి భారతవాస్. జై హింద్.